ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ఆదివారం 25వ తారీఖు నుండి వచ్చే ఆదివారం 31వ తారీఖు వరకు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. ముందుగా మీ జన్మ నక్షత్రం మూల 1, 2, 3, 4 పాదాలు కానీ, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తరాషాఢ 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుస్సు రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు కలగడానికి అవకాశాలున్నాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేస్తారు. సోదరులు స్థిరాస్తి వివాదాలు సర్దుబాటు అవ్వడానికి అవకాశాలున్నాయి. ప్రముఖులతోటి పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన అవకాశాలన్నీ కూడా అందుకుంటారు. విద్యార్థులు పరీక్షా ఫలితాలు సంతృప్తిగా ఉంటాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో వివాదాలన్నీ కూడా ఈ వారం తొలగిపోవడానికి అవకాశాలున్నాయి. చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు కలుగుతాయి. వారం చివరిలో వృధా ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ ధనుర్రాశి వారు ఇంకా బాగుండాలి అనుకుంటే మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.